ప్రైజ్ ద లార్డ్. ఎడారిలో సెలయేరులు. జనవరి 29వ తారీఖు. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనం లేదు. అరుణోదయమున దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. 5వ కీర్తనలు 46వ వచనం. దానికి చలనం లేదు. ఎంత ధన్యకరమైన మాట! ఈ లోకపు ఒడిదుడుకులు అన్నిటికీ అంత తేలికగా చలించిపోయే మనం మన ప్రశాంతతను ఏది భంగం చేయలేని స్థితికి చేరుకోగలమా? అవును, ఇది సంభవమే. ఈ సంగతి అపోస్తలుడైన పౌలుకు తెలుసు. యెరూషలేముకి వెళ్ళబోతున్నప్పుడు అక్కడ తన కోసం బంధకములు, శ్రమలు కాచుకొని ఉన్నాయని తెలిసినా ఈ విషయాలేమీ నన్ను కదిలించవు అంటూ ధైర్యముగా చెప్పగలిగాడు. పౌలు జీవితంలోనూ అనుభవంలోనూ గతించిపోదగిన బలహీనతలన్నీ గతించిపోయినాయి. ఇక అతడు జీవితాన్ని గాని జీవితాశలను గాని ప్రియముగా ఎంచుకోవడం లేదు. దేవుడు మన జీవితంలో చేయదలుచుకున్న దాన్ని చేయనిస్తే మనము కూడా అలాంటి స్థితికి చేరుకోగలం. అప్పుడు చిరాకు పరిచే చిన్న చిన్న అవరోధాలు కానీ, బాధ పెట్టే బరువైన శ్రమలు కానీ మన ఊహకందని ప్రశాంతతకు భంగం కలిగించలేవు. దేవుని మీద ఆనుకోవడం నేర్చుకున్న వాళ్ళకి బహుమానం ఇదే. జయించే వాడిని నా దేవుని మందిరంలో మూలస్తంభముగా చేస్తాను, అతన్ని అక్కడి నుండి కదిలించడం ఎవరికి సాధ్యం కాదు. దేవుని గుడిలో స్తంభముగా అచంచలముగా ఉండగలిగే ధన్యతను అందుకోవడం కోసం మనల్ని అక్కడికి తీసుకొచ్చేటప్పుడు కదిలించే కుదుపులను భరించగలగాలి. దేవుడు ఒక రాజ్యంలో లేక నగరంలో ఉంటే అది సియోను పర్వతంలాగా స్థిరముగా ఉంటుంది. అలాగే ఆయన ఒక హృదయంలో ఉంటే దానికి ఇరువైపుల నుండి ఆపదలు చుట్టుముట్టి సముద్రపు హోరుల్లాగా ఘోష పెట్టినప్పటికీ ఆ హృదయంలో మాత్రం గొప్ప ప్రశాంతత నెలకొని ఉంటుంది. అలాంటి ప్రశాంతతను ప్రపంచంలోని ఏ శక్తి ఇవ్వలేదు, ఏ శక్తి లాగేసుకోలేదు. ప్రతి చిన్న ప్రమాదపు గాలి వీచినప్పుడు మనుషుల హృదయాలు ఆకులాగా వణికిపోతాయెందుకు? దేవుడు ఉండవలసిన వాళ్ళ హృదయంలో లోకం ఉన్నందువల్లనే కదా. దాన్ని తొలగించి దాని స్థానంలో దేవుని ప్రతిష్ఠించడమే కదా కావలసింది. ప్రభువులో విశ్వాసం ఉంచే వాళ్ళు సియోను పర్వతములాగా కదలక స్థిరులై ఉన్నారు. మనల్ని బలపరిచే పాతకాలపు పద్యం ఒకటి ఉంది. నమ్మికతో దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు సియోను శిఖరములా నిలబడతారు నిండుగా. అది తొనకదు, వెనకదు, గడగడ వనకదు. ఇనుములా ఉక్కులా నిలిచే ఉంటుంది మొండిగా. ప్రైజ్ ద లార్డ్.